పవన్ రంగప్రవేశం చాలా కాలంగా క్యారెక్టర్ ఎంట్రీ, అసలు హీరో ఎలా ఎంట్రీ ఇవ్వాలి, మళ్ళీ సెకండ్ హాఫ్ తర్వాత ఎలా ఇవ్వాలి, ఇవన్నీ చాలా చక్కగా ప్లాన్ చేస్తారు కదా దర్శకులు. సరిగ్గా అప్పుడు అది ఇలా పగులుతుంది, పగిలినప్పుడు ఒకసారి ఇట్లా చెప్తూ ఉంటారు. సో ఈయన కొద్ది రోజులుగా లేరు అనేది కూడా మనం చాలాసార్లు మాట్లాడాము. ఈ లోపల లోకేష్ ఇది ప్రమోషన్ అది అయింది, అది కూడా మిగిలి ఉంది అనుకుని. పవన్ కళ్యాణ్ హఠాత్తుగా నేను ఒక జాబితా, విజయాల జాబితా, తన శాఖల విజయాల జాబితా ప్రకటించారు. అందులో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ అని ప్రస్తావించినప్పటికీ చాలా ముక్తసరిగా క్లుప్తంగా తన శాఖలకు సంబంధించినటువంటి విజయాలు, ఆ ప్రకటనకు దాన్ని పరిమితం చేయడం అనేది మటుకు ఆసక్తి కలిగించే అంశం. ఎందుకంటే మొత్తం కూటమి చంద్రబాబు నాయుడు వల్ల ఇదైంది, లేకపోతే దీని తర్వాత కూడా మళ్ళీ ఉంటేనే ఇంకో 10 ఏళ్ల పాటు కానీ జరగదు. రెండో ఇద్దరు నాయకులు తెలుగుదేశం పార్టీలో రెండో స్థానం అచ్చిరాదు అని ఎప్పటి నుంచో ఉన్న మాట అది. ఆ రెండో స్థానంలో నాదెండ్ల భాస్కర్రావు ఉన్నప్పుడు, ఆ రెండో స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, ఆ రెండో స్థానంలో దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు, ఆ రెండో స్థానంలో ఇంకా ఒక పెద్ద జాబితా చెప్తాను నేను. సో ఇక్కడ ఈ ప్రభుత్వంలో పార్టీలో కాకపోయినా ఎన్డీఏలో రెండో స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో రెండో స్థానం కొంచెం ఇబ్బందికరంగా మారుండొచ్చు, కానీ ఆయన తన శాఖలు వాటి వల్ల ఈ విజయాలు సాధించాను, అవి కూడా ప్రధానంగా కేంద్రం ఇచ్చిన నిధుల వల్ల జరిగాయి అన్న పద్ధతిలో ఆయన చెప్పుకొచ్చారు. సాధించిన వాటికి చెప్పుకుంటే ఇబ్బంది లేదు, కానీ ఇంకా ఉపాధి హామీకి సంబంధించి కానీ, సామాజిక న్యాయానికి, పర్యావరణానికి, ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇచ్చొచ్చిన హామీలకు, వీటన్నిటికి సంబంధించి జరగాల్సిందైతే చాలా ఉంది అన్న వాస్తవాన్ని కూడా పవన్ కళ్యాణ్ గుర్తించాల్సి ఉంటుంది.